ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. మనం నిన్నటి నుంచి బుద్ధుడు చెప్పిన పంచశీలాల గురించి తెలుసుకుంటున్నాం. మరి నిన్నటి భాగంలో మనము ఏ జీవిని హింస చేయకూడదు ఒక పాయింట్ తెలుసుకున్నాం. తర్వాత ఎదుటివారిది దొంగతనంగా, దౌర్జన్యంగా తీసుకోకూడదు అనే రెండిటి పాయింట్స్ ద్వారా మనం తెలుసుకున్నాం. ఈరోజు పాయింట్ మన ఇంద్రియాలను ఎప్పుడూ మంచి పనులకే ఉపయోగించాలి. మనం మాట్లాడే మాటలు అప్రియంగా, హేళనగా, అవమానకరంగా, విమర్శగా మాట్లాడకూడదు. అలా మాట్లాడినామంటే మనము ఆ మాటల వల్ల మనం శక్తిని కోల్పోతాం. సరికాని మాటలు మాట్లాడటం వల్ల శక్తిని కోల్పోతాం. అదే మనం ప్రేమతో, దయగా, సంతోషంగా, జ్ఞానానికి సంబంధించిన మాటలు, సత్యంగా ఉండేటటువంటి మాటలు మనం గనక మాట్లాడితే మన వాక్కుకు శుద్ధి పెరుగుతుంది. ఇది మన నోటి ద్వారా చేసే పనులు. మరి కళ్ళున్నాయి. ఈ కళ్ళును ఏం చేయాలి? సద్గ్రంథ పఠనాలు చదవడానికే ఉపయోగించాలి. చెవులున్నాయి. చక్కటి మంచి మాటలు వినడానికే మనము ఈ చెవులను ఉపయోగించాలి. అంతే తప్ప మరి ఈ ఇంద్రియాలను, భగవంతుడు మనకిచ్చినటువంటి ఇంద్రియాలను సరికాని విధంగా మనం కనుక ఉపయోగించుకుంటే ఆ యొక్క శక్తి వెనక్కి తీసుకోబడుతుందంట. అర్థమైంది కదా? మనకిచ్చినటువంటి శక్తి భగవంతుడు వెనక్కి లాగేసుకుంటాడంట. ఇంకా మనం ఎవరికైనా మాట సహాయం చేశామనుకోండి, మంచి మాటలు చెప్పాం. వాడు దుఃఖంలో ఉన్నప్పుడు ఆ దుఃఖం నుంచి బయటపడేటట్లు ఓదార్పు కలిగేటటువంటి మాటలు మనం మాట్లాడాలి. ఆ మాట వల్ల మనం మాట్లాడిన మాటల వల్ల వాళ్ళు తృప్తి చెందాలి. వాళ్ళకు ఎంతో ధైర్యం రావాలి మనం మాట్లాడే మాటలు. మరి ఇప్పుడు చూడండి, ఒక మధ్య వయసు వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ భర్త చనిపోయాడు. చనిపోతే ఆ చనిపోయినప్పుడు ఏమంటుంది? ఎట్లా ఉంటుంది? వాళ్ళు ఎంతో బాధాకరంగా ఉంటారు. అంతే కదా? పెళ్ళైన 5 సంవత్సరాలకు ఒక ఆమెకు భర్త చనిపోయిండు. 2 పిల్లలు. ఇప్పుడు ఆమె కోపమంతా ఎదుటి వ్యక్తి పైనే ఉంటుంది. కారణం అక్కడ ఎదుటి వ్యక్తి కాదు. మన జీవిత కర్మలు, గత జన్మ కర్మలే మనకు అలా చేశాయి. మరి ఇక్కడ ఎవరి వల్ల మనకి ఏది జరగదు. ఆ భగవంతుడు మనకేమి అన్యాయం చేయడు. మన జీవితాన్ని మనమే రాసుకొని వచ్చాం. గత జన్మలో నువ్వు ఆ సోల్‌ని ఎంత ఏడిపించావో, మళ్ళీ జన్మలో నీవే సెలెక్ట్ చేసుకొనొచ్చావు ఆ సోల్‌ని. నేను ఎలాగైనా సరే నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నువ్వు ఇక్కడ ఈ భూమి మీదకి వచ్చావు. మధ్యలో వదిలిపోయేటట్లు అన్ని ఒప్పందం ప్రకారమే అక్కడ నువ్వు కుదుర్చుకొని ఈ భూమి మీదకి వచ్చావు. మరి మనకు పత్రి గారు చెప్తారు, నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు. మరి అక్కడ నువ్వేదైతే సెలెక్ట్ చేసుకొనొచ్చావో, ఇక్కడికొచ్చాక నువ్వు ఎంత దుఃఖించినా ఏమీ ఫలితం లేదు. నువ్వు 5 సంవత్సరాలు సంసారం చేసినందుకే నీకంత బాధగా ఉంటే, అక్కడ ఆ అమ్మాయి ఆ అత్తామామననుకోండి, తల్లిదండ్రులనుకోండి, ఇంకా ఆమె కోపం పట్టలేక ఇతరులను అరుస్తుంటది. మరి అత్తామామంటే వదిలిపెట్టేసేయండి. ఆ భర్త యొక్క తల్లి, తండ్రి 30 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిండ్రు. మరి వాళ్ళకెంత బాధ ఉండాలి కదా! ఇప్పుడు నీకు ఉంటుంది బాధ. వాళ్ళకి ఇంకా రెట్టింపుగా ఉంటుంది. నువ్వన్నీ ఎన్నుకొని వచ్చావు. ఎంతమంది పిల్లల్ని నువ్వు
తీసుకుని భూమి మీదకొస్తావో, ఎట్లాగైనా సరే నేను వాళ్ళను ఈ జన్మలో నేనే చూసుకుంటా వాళ్ళందరినీ. అక్కడ అత్తామామ అనుకోండి, తనకు పుట్టిన ఇద్దరు పిల్లలనుకోండి, చూసుకుంటానని నీవు మాట ఇచ్చే వచ్చావు. నువ్వందరికీ వాళ్ళకందరికీ రుణపడి ఉన్నావు కాబట్టే నీకు అలాంటి రకమైనటువంటి జన్మ నీకు వచ్చింది. ఇవన్నీ మరి మనం ఈ జన్మలో ఇక్కడ మర్చిపోయాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రకంగా దుఃఖం ఉంటుంది. దుఃఖం లేకుండా ఉండదనేది లేదు. ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి దుఃఖం. ఇప్పుడు చూడండి, 30 ఏళ్ల పిల్లవాడు చనిపోతే మరి తల్లి తండ్రికి కొరివి పెట్టాల్సిన ఆ చేతులతో ఆ తల్లి తండ్రి వాడికే కొరివి పెట్టాల్సొచ్చింది. వాళ్ళెంత బాధగా ఉంటారు కదా! ఒక్కసారి మనం ఆలోచిస్తే మరి ఈ కర్మ సిద్ధాంతం అనేది మనం చాలా చాలా పట్టించుకోవాలి. అయితే ఇక్కడ పెద్ద మనసు చేసుకొని, నువ్వు ఇద్దరి పిల్లలు కాదు, నేను ఇదంతా ఎన్నుకొని వచ్చాను. నా కర్మ ప్రకారమే నేను తీసుకొనొచ్చాను కాబట్టి, నా ఇద్దరి పిల్లలతో పాటు ఆ అత్తామామను కూడా నా పిల్లలుగా నేను చూసుకుంటాను. నీవిప్పుడు నీ అత్తామామను ఆ పిల్లలుగా చూసుకుంటే, నీవు మరి ఆ అత్తామామ కూడా నీకు సహకరిస్తారు. వాళ్ళిప్పుడు నీవు బాధలో ఉన్నావు. వాళ్ళు నిన్నిప్పుడు చూసుకుంటున్నారు. నీవు తర్వాత వాళ్ళని చూసుకోవాలి అని ఇలా రకరకాలుగా వాళ్ళకు కర్మ సిద్ధాంతం గురించి తెలియచేయాలి. ఎవరికి? బాధలో ఉన్న వాళ్ళకు. అలా కాకుండా నీ కర్మ నీ వీళ్ళే రాసిపెట్టింది. నువ్వెవరెవరికి ఏం పాపం చేశావో అందుకే నీకు ఇలాంటి జన్మ వచ్చింది అని మనం హేళనగా అవమానించే మాటలు మాట్లాడితే కనుక ఆ వ్యక్తులు ఆమె ఇంకా ఎంతో బాధపడుతుంది. ఆ కర్మ సిద్ధాంతం గురించి మనము పూర్తిగా క్లియర్‌గా చెప్పాలి. మరి అందుకే మనకు బుద్ధుడు ఇవన్నిటిని మనకు అందచేశాడు. మనలో ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని నివారించడానికి ఆయన 7 సంవత్సరాలు కఠోర సాధన చేసి మనకి ఈ మార్గాన్ని అందించాడు. ఈ నోరుంది. నోరుకి ఒక ఇది నరం లేని నాలుక. ఎలా మాట్లాడితే ఎవరు అడిగేవాళ్ళే లేరు. ఎలా పడితే ఈ నోటితో అలా మాట్లాడతాం. అంటే మనకంటే తక్కువ ఉన్న వాళ్ళను, ఆ! లేదా అందంగా లేని వాళ్ళను, అది డబ్బు లేని వాళ్ళను, ఇలా కొంచెం మెత్తగా ఉన్న వాళ్ళను, ఎలా పడితే అలా మనం మాట్లాడుతుంటాం. అలా కూడా ఎప్పుడు మాట్లాడొద్దు. ఎందుకంటే ప్రాపంచిక జీవితంలో మనం ఇటువంటి తప్పులన్నీ చేస్తుంటాం. ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చాక, ఈ కర్మ సిద్ధాంతం తెలిసాక, ప్రతి మాట, ప్రతి చేత మనకు ఎరుకతో జరగాలి. చూడండి, మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తాం. ధ్యానం చేసినప్పుడు మనకేమైనా కర్మలొస్తాయా? ఏ కర్మలు రావు. ఎంతసేపు మనలోనికి మనమే ప్రయాణం చేస్తాం. ఇప్పుడు ఏ ధ్యానం గూడా లేదు. క ఏ పని లేకుండా ఒక దగ్గర కూర్చున్నాం కోసేపు. కూర్చున్నప్పుడు మరి అలా కళ్ళు మూసుకొని పోతాయి. అప్పుడు కూడా మనకు ఏ కర్మలు అంటుకోవు. కానీ ఎప్పుడైతే మనం కళ్ళు తెరిచుంటామో అప్పుడు ఈ ఇంద్రియాలతో చూసినవి, విన్నవి, మాట్లాడినవి అన్నీ మనకు కర్మలుగా వస్తాయి. అందుకే మనం ఏం చేయాలి? కళ్ళు మూసుకున్న జీవితంలో మనం నిశ్చింతగా ఉంటాం. కళ్ళు తెరిచిన జీవితంలో ఎప్పుడు మనం చంచలంగా ఉంటాం. ఎప్పుడు మనసులో ఏదో ఒక రకమైనటువంటి చింత. ఈ చింత వచ్చింది. ఎందుకు అంటే మనకు ఎరుక లేకపోవడమే. ఎరుక లేని జీవితం మనం జీవిస్తున్నాం. ఎరుక ఉంటే మనం ఈ విధంగా జీవించం. మనకు చక్కటి మార్గాన్ని ఇచ్చారు. ఈ మార్గాన్ని ఏ మరపాటున కూడా మనం వదిలిపెట్టవద్దు. ప్రతి సాధకుడు ఎరుకతో జీవించాలి. తన యొక్క జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి కానీ, సరికాని దిశలో మనం ప్రయాణం చేయకూడదు. మనకు చక్కటి జ్ఞానం ఇచ్చాడు. చక్కటి సాధన ఇచ్చాడు. ఈ రెండిటిని మనం వినియోగించుకోవాలి. అంతే కదా! అలాగే ప్రాపంచిక జీవితంలో ఎలా జీవించామో అలాగే జీవించకూడదు. మనకు పత్రికారు
ఇవన్నిటితో పాటు చక్కగా 3 సత్యాలు చెప్పాడు. ఏంటి? చిన్న పాపాలకు చిన్న రోగాలు, పెద్ద పాపాలకు పెద్ద రోగాలు. ఏ పాపం చేయలేదు. నీకే రోగము రాదు. అంతే కదా! మరి ఇలా తెలిసినప్పుడు నువ్వు ఏ తప్పు చేయకుండా అయిపోతుంది కదా! కానీ మనం వీటిని ఆచరించం. ఆచరించక మన చేతులతో, మాటలతో మనం మన కర్మల్ని తెచ్చుకుంటాం. ఇంకా మనకి పెద్ద చాయిస్ ఇచ్చిండు. నీవు తెలియక ఎన్ని కర్మలు చేసినా, తెలిసిన తర్వాత నువ్వు కర్మలు చెయ్యకు. ఆ చేసిన కర్మలకు నీవు జ్ఞానాన్ని పొందితే కనుక, నీ కర్మలన్నీ దగ్ధం కావడానికి గొప్ప మార్గాన్ని అందించాడు. కదా! రూ. 100 కాదు, నువ్వు కోట్ల ఆస్తులిచ్చినా, కోట్ల రూపాయలిచ్చినా నీ కర్మలు పోవు. కేవలం నువ్వు ధ్యానం చేసి జ్ఞానాన్ని ఎప్పుడైతే సంపాదిస్తావో నీ కర్మలని దగ్ధం చేస్తానంటున్నాడు. ఎవరు? శ్రీకృష్ణ పరమాత్ముడు. మరి అంత చక్కటి మార్గాన్ని మనకందించినప్పుడు మనం సరైన కర్మలు చేస్తే అయిపోతుంది కదా! మరి ఎందుకు మన ఇంద్రియాలను సరికాని దానిలకు ఉపయోగించి మనం ఎందుకు కర్మల్ని తెచ్చిపెట్టుకోవాలి? తెలియనప్పుడు చేశావు. తెలిసిన తర్వాత నీవు ఇలా తప్పుడు మార్గంలో నడవద్దు. నీకు శ్వాస మీద ధ్యాస అనే ఒక నావ ఇచ్చాడు. ఆ దుఃఖ సముద్రంలో నువ్వు మునిగి ఉన్నప్పుడు ఆ నావ, ఏ నావ? శ్వాస మీద ధ్యాస అనే నావ మీద నువ్వు నడుస్తూ, ఆ నావలో ప్రయాణం చేస్తూ ఒడ్డుకు చేరుకో. కదా! ఎంత గొప్ప మార్గాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే మనం ఆ శ్వాస మీద ధ్యాస అనే నావతో దుఃఖమనే సముద్రంలో నుంచి బయటికి వస్తామో, మనం సంతృప్తికరమైనటువంటి జీవితం జీవిస్తాం. చూడండి, మనం ధ్యానం చేస్తాం. చేసినంత సేపు మనకి ఎంత తృప్తిగా ఉంటుంది కదా! ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా! మరి అలాగే మనం ఎవరికైనా ఒకరికి ఈ ధ్యానం గురించి చెప్పామనుకోండి ఈ జ్ఞానం, ఇంకా ఎంత తృప్తిగా ఉంటుంది. మనకు తెలిసింది మనం చెప్పాలి. ఎందుకు అంటే, ఆ దుఃఖంలో ఉన్నవారు దుఃఖం లేని స్థితికి వస్తారు. చెప్తాం గదా! మనం ఎట్టి పరిస్థితిలో ఎవరికీ హాని చేయకూడదు. శత్రువునైనా మనం కాపాడాలి. మనం కొంతమంది ఇంకా మంచి వాళ్ళుంటారనుకోండి, మనం దుఃఖపడినా సరే కానీ, ఎవరు దుఃఖంలో ఉండకూడదు. ఇలాంటి వాళ్ళుంటారు గదా! ప్రపంచంలో ఉంటారు. మరి ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఈ జ్ఞానాన్ని వాళ్ళు అందుకున్నదే కాక, ఇతరులకు కూడా అందచేస్తారు. అందుకే ఈ మనకిచ్చినటువంటి ఇంద్రియాలను మనం ఎప్పుడూ చెడు పనులకు ఉపయోగించొద్దు. మంచి పనులకే ఉపయోగించాలి. మనం అంతే, ఇప్పుడు చేతులున్నాయి. ఈ చేతులతో చెడు చేయవచ్చు, మంచి చేయవచ్చు. ఈ కళ్ళున్నాయి. మంచి చూడవచ్చు, చెడు చూడవచ్చు. చెవులున్నాయి. నీకు విన్నది చెడ్డదైనా విననట్లు దాన్ని ఉండొచ్చు. కదా! కొంచెం విన్నా దాన్ని ఎంతో ఊహించుకొని రకరకాలుగా మనం దాన్ని ఇంత పెద్దగా చేసుకుంటాం. ఇలా మన ఇంద్రియాలను సరికాని దిశలో మనం వాడుకోవద్దు. ఎప్పుడు సత్యవంతమైన వాటికే మనం ఉపయోగించుకోవాలి. ఇంద్రియాలను ఎప్పుడూ మంచి పనులకే ఉపయోగించాలి. చూడండి ఎంత గొప్పగా చెప్పాడు. మొట్టమొదట దయ చూపించామన్నాడు. తర్వాత ధర్మాన్ని ఆచరించమన్నాడు. తర్వాత సంతృప్తిగా జీవించమని చెప్తున్నాడు. మరి నెక్స్ట్ పాయింట్. ఏది మాట్లాడినా స్వచ్ఛంగా, సత్యంగా, ఎదుటివారికి ఆనందం కలిగించే విధంగా నోటిని వాడమన్నాడు. చూడండి, ఈ యొక్క నోరుంది గదా! ఎప్పుడూ సత్యము, స్వచ్ఛం. వాటినే మాట్లాడాలి. తర్వాత ఎదుటి వ్యక్తికి ఆనందం కలిగించాలి. ఇక్కడ ఎలా మాట్లాడాలి? అంటే గొప్పల కోసం కొంతమంది ఏదేదో మాట్లాడేస్తుంటారు కదా! మరి మనకు కావలసిన వాళ్ళుంటే ఒక రకంగా మాట్లాడతారు. మనకు అవసరం లేదు, వాళ్ళెవరో మనకు తెలియదు అన్న వాళ్ళ దగ్గర వేరే రకంగా మాట్లాడతారు. కానీ ఇక్కడ నీ శత్రువైనా, మిత్రుడైనా మనం ఒకే రకంగా సత్యమే మాట్లాడాలి. సత్యం మాట్లాడితేనే నీ జీవితం బాగుంటుంది. లేదంటే నీకు అధోగతి పాలు తప్పదు. అంటే
నీకు ఎంత మనోనిగ్రహం కావాలనేది నీవిక్కడ చూసుకోవాలి. మరి స్వచ్ఛంగా మాట్లాడేటప్పుడు వాటికి అర్థమయ్యేటట్టు మనం చెప్పాలి. అర్థం కాని వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్లు మనం చెప్పాలి. మనకు తెలియక మన దగ్గరికి వాళ్ళకు తెలియని విషయాలు తెలుసుకోవడానికి మన దగ్గరికి ఎవరైనా వచ్చారనుకోండి. ఇప్పుడు సపోజ్ మనం ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేసినప్పుడు మనం ముందు చేస్తున్నాం కాబట్టి, మనం చేయని వాళ్ళకంటే ఎక్కువ మనకే తెలుసు గదా! తెలుసు కాబట్టి మన దగ్గరికి సజెషన్ తీసుకోనికొస్తారు. వచ్చినప్పుడు మనం మన తెలివితేటలు ఉపయోగించి గొప్ప గొప్ప మాటలు చెప్పకూడదు. కొంతమంది చేస్తారు. ధ్యానం చేస్తే మొట్టమొదట ఏం లాభము, ఏంది అని చెప్పకుండా థర్డ్ ఐ ఓపెన్ అయితుంది. హాస్టల్ ట్రావెల్ చెయ్యొచ్చు. ఇది చెయ్యొచ్చు, అది చెయ్యొచ్చు. రకరకాలుగా గొప్పలు చెప్తుంటారు. అలా కాకుండా ధ్యానం ఎలా చెయ్యాలి? ఏ విధంగా చేస్తే నీవు లాభం పొందుతావు? ఈ దుఃఖంలో నుంచి మొట్టమొదటగా తటవర్తి రాజలక్ష్మమ్మ ఏం చెప్పమంటదంటే, ధ్యానం చేసే విధానము ప్లస్ కర్మ సిద్ధాంతం. ఈ రెండింటి గురించి ప్రతి ఒక్క ధ్యానికి చెప్పాలి. ఎందుకంటే, నీవెందుకు ఈ భూమి మీదకొచ్చావు? నీకెందుకు ఇలాంటి జీవితం వచ్చింది? అనేది చెప్పాలి. అలా చెప్పకుండా ఏవేవో గొప్ప మాటలు చెప్పి వాళ్ళను మనం మోసపూరితంగా ఇప్పుడు ఎవరికైనా క్యాన్సరొచ్చింది. మన తెలిసిన వాళ్ళకు. క్యాన్సరొస్తే అప్పుడేం చేస్తాము? నువ్వు ధ్యానం చేసుకో. ఇది నీ గత జన్మ కర్మ వల్ల వచ్చింది అని చెప్పేసి నువ్వు ధ్యానం చేస్తే తగ్గుతదని చెప్పాము. అప్పుడు అక్కడ మనకు చెప్పడం వల్ల ఏమవుతుంది? వాళ్ళకు కొంత శాంతి దొరుకుతుంది. అంటే వాళ్ళక్కడ సాధన చెయ్యాలి. వాళ్ళు చేసే సాధన తీవ్రతను బట్టి వాళ్ళు ఆ యొక్క జబ్బులో నుంచి బయటపడతారు. అంతేకాకుండా మొట్టమొదట మనకు మాంసాహారం గురించి కూడా మనం మాన్పించాలి. మాంసం తినడం వల్ల నీకు ఇలాంటి జబ్బు వచ్చింది. ఊరికనే రావు మనకు అనారోగ్యాలు. మనం చేసే హింసల వల్లే మనకు రోగాలు వస్తాయి. మరి నీకు ఇక్కడ భగవంతుడు ఒక అవకాశం ఇచ్చిండు. ఏమిచ్చాడు? ఈ రోగాన్ని తగ్గించుకోవడానికి నీకొక మార్గాన్ని ఇచ్చాడు. అని మనం ఇలా చెప్పాలి. అలా చెప్పుకుంటూ మరి వాళ్ళకు ఆ రోగం తగ్గిన తర్వాత వాళ్ళు సాటి జీవుల్ని రక్షించే విధంగా ఆ మార్గంలో ఉండాలి. ఎందుకంటే భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. నీ యొక్క జీవితాన్ని సరిచేసుకోవడానికి. ఏదో నువ్వు చేసుకున్న కర్మల వల్ల వచ్చింది. వచ్చిన తర్వాత తగ్గింది. తగ్గిన తర్వాత నీవేం చేయాలి? మళ్ళీ నీవు ఆ సాటి జీవుల్ని రక్షించడానికి ప్రయత్నం చెయ్యాలి. అదే దేని ద్వారా అవుతుందంటే నీకు తెలిసిన ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని 10 మందికి పంచాలి. మరి ఎందుకు చెప్పింది తటవర్తి రాజ్యలక్ష్మి అమ్మ ఈ మాట? అంటే ఒక రాజమండ్రిలో ఒక మాస్టర్ ఉండేవాడంట. ఆ మాస్టరు ఒక హయ్యర్ మాస్టర్ అతను కూడా. ఒకతనికి పెరాలిసిస్ వచ్చిందంట. పెరాలిసిస్ వచ్చినప్పుడు అతనికి ధ్యానం నేర్పించాడు. అతనికి మద్యం తాగే అలవాటుందంట. మందు ఏమంటారు? మాంసము, మద్యం 2 అలవాట్లున్నాయి. మరి ఇతను పోయి అతనికి ధ్యానం నేర్పించిండు. ఎవరికి? మరి అతను పెద్ద కోటీశ్వరుడు. పెరాలిసిస్ వచ్చిన వ్యక్తి. మరి నేర్పించిండు. అంతా అయ్యింది. అయిన తర్వాత మరి ఎన్ని రోజులు మందులు వాడితే తగ్గింది. ధ్యానంలోకి ఇచ్చిన తర్వాత అది తగ్గింది. ఏంటి? పెరాలిసిస్. తగ్గినప్పుడు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చినట్లా కాదా? ఈయనేం చేసిండు? రోగం తగ్గిన తర్వాత మళ్ళీ యథావిధిగా ఈ మాంసం తినడం, మద్యం తాగడం అలవాటు చేసుకున్నాడంట. మళ్ళీ ఇంకా ఇక్కడ ఈయన ఏం చెప్పిండు? ఎలాగైనా సరే నీకు ఖచ్చితంగా తగ్గుతుందని చెప్పేసి హామీల మీద హామీలు ఇచ్చిండంట. అట్లా హామీ ఇచ్చేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ వ్యక్తికి నీవెంత హామీ అయితే ఇస్తున్నావో మళ్ళీ ఆ వ్యక్తి ధ్యాన ప్రచారం చేసేటట్లు ఉండాలంట. అలాంటి హామీ ఉండాలంట. లేకుంటే తిరిగి ఆ వ్యాధి అతనికి వస్తుంది. తర్వాత ఈ నేర్పించి ఎవరైతే మాటిచ్చారో ఆ మాటించిన వాళ్ళకు కూడా ఇది వచ్చే అవకాశం ఉందంట.
అర్థమైంది కదా? మనం ఎవరికైనా ధ్యానం నేర్పించామంటే రోగం వచ్చిన వాళ్ళకు, వాళ్ళు ధ్యాన ప్రచారం చేయాలి. తర్వాత వాళ్ళు కంటిన్యూగా ధ్యానం చేస్తుండాలి. అప్పుడు నీకేమీ లేవే. ఇక్కడ నీకు లేదు, ఎలాంటి పరిస్థితులైనా సరే నువ్వు ధ్యానం చెయ్యొచ్చు. నీకు తగ్గిపోతుంది అని హామీల మీద హామీలు ఇవ్వొద్దు అని పత్రి సారే చెప్పారంట. మరి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఇప్పుడు ఈయన బాధ అనుభవిస్తున్నాడు. ఆయన బాధ అనుభవిస్తున్నాడు. నీకు నేచర్ ఒక అవకాశం ఇచ్చిందంటే నువ్వు దాన్ని ఫాలో అవ్వాలి. నువ్వు తగ్గించుకున్నావు. తగ్గించుకొని 10 మందికి అందచేయాలి. ఇప్పుడు చూడండి, మనకు ప్రాపంచిక జీవితంలో ఎవరైనా మనకు ఒక ₹1,00,000 ఇచ్చారు అప్పు. అవునా? ఇచ్చిన తర్వాత ఆ అప్పు తీరుస్తామని మాటిస్తాం మనం. అప్పు తీర్చలేదనుకో ఊకుంటాడా వాడు? అంతకంత వసూలు చేస్తాడు కదా! వడ్డీకి చక్రవడ్డేసి వసూలు చేస్తాడు. మరి ఇప్పటి జీవితంలో అంటే వాడు ఐపీ పెట్టి ఎళ్ళిపోతున్నారు. అది వేరే విషయం అనుకోండి. కానీ మంచి వ్యక్తి, మానవుడు, మనసున్న వ్యక్తి అయితే ఏం చేస్తాడు? ఆ అప్పు తీరుస్తాడు. ఒకవేళ తీర్చకపోతే ఏం చేస్తాడు? వీడు వడ్డీకి చక్రవడ్డీ ఏసి వసూలు చేస్తాడు. అలాగే నేచర్ కూడా ఏం చేస్తుందంట? మనకొక అవకాశాన్ని ఇస్తుందంట. అవకాశం నుంచి దాని నుంచి బయటపడడానికి ఒక మార్గాన్ని ఇస్తుందంట. ఆ మార్గం నుంచి నువ్వు ప్రయాణిస్తే నీకేమీ కాదు. నువ్వు ఆ మార్గంలో ప్రయాణించకుండా మళ్ళీ తప్పుదోవ పట్టావనుకో, మళ్ళీ నీకు ఆ శిక్ష తప్పదంట. అంటే అంతకంతకు నీకు శిక్ష ఇస్తూనే ఉంటుందంట. నిజంగా మనం కొంతమందిని చూస్తే కనుక ఆర్థికంగా ఎంతో ఇబ్బందుల్లో ఉంటారు. మరి ఆర్థికంగా ఇబ్బందుల వాళ్ళకు కొంతమంది సహాయం చేస్తుంటారు. అయినా వాళ్ళు పైకి రారు చూడండి. ఎందుకంటే వాడు మార్గాన్ని మార్చుకోడు. మార్చుకోకపోవడం వల్ల మార్చుకోకపోవడం వల్ల వాడు ఇంకా దినదినంగా లోపలికే వెళ్తుంటాడు తప్ప పైకి రాడు. అంటాం, వీడికి ఎంత సహాయం చేసినా వీడు పైకే వస్తలేడు. ఎందుకు వస్తలేడు అంటే వాడి అలవాట్లు మారతలేవు. భగవంతుడు వాడికి అవకాశాల మీద అవకాశాలు కల్పించినా వాడు దాన్ని గుర్తించడం లేదు. మరి గుర్తించినప్పుడు భగవంతుడు శిక్ష ఏస్తాడా? ఎయ్యడా? ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు. ఆ! ఇది మంచిది కాదు నాన్న, ఇలా మంచి మార్గంలో నడవాలి అని చెప్తాం మనం. అవునా? చెప్పినప్పుడు ఓకే అంటాడు. కొన్ని రోజుల తర్వాత వాడు మళ్ళా అదే అలవాటుతో మళ్ళీ అట్లాగే చేస్తాడు. మనమేమంటాం? నీకు మొన్న జెప్పానా లేదా? ఆ! ఇలా పోతే తప్పని చెప్పానా కాదా? మళ్ళీ ఎందుకు ఇప్పుడు చేశావు? ఆ! నీకింకా బుద్ధి రాలేదా? అని అంటామా మనం? మన పిల్లలకు మనం బుద్ధి నేర్పిస్తామా? ఎలాగైనా సరే వాడిని సరిదిద్దే ప్రయత్నంలోనే మనం పట్టుకొని వాడికి మంచి మాటలు చెప్పి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తుంటాం. కదా! మరి భగవంతుడు చెప్తున్నాడు. కానీ నీకు వినిపించడం లేదు. నీకెన్నో అవకాశాలు ఇస్తున్నాడు. అయినా నీకు అర్థం కావటం లేదు. అందుకే ఏం చేస్తాడు? కష్టాల మీద కష్టాలు ఇస్తాడు. కాబట్టి ఒక విషయం గుర్తుంచుకోండి. మనం ఒక భగవంతుడు మనకిచ్చిన అవకాశాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదు. వదులుకుంటే మనం ఇంకేమవుతుంది? మన మాట దాటిన వాళ్ళం అవుతాం. మన మాటను ఎప్పుడు స్వచ్ఛంగా, సత్యంగా ఉండేటట్లు మనం చూసుకోవాలి. మరి నెక్స్ట్ చివరి పాయింట్. ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యపానం తీసుకోకూడదు. మరి మద్యపానం తీసుకోవడం వల్ల ఏమవుతుంది? మన మాట స్పష్టత కోల్పోతుంది. మన మనసు చంచలంగా ఉంటుంది. మాట సరిగ్గా ఉండదు. మాట స్పష్టంగా ఉండదు. మన నడవడిక స్పష్టంగా ఉండదు. మరి తాగుబోతువాడిని చూస్తే ఎలా ఉంటాడు? వాడు శారీరకంగా హింసిస్తాడు. మానసికంగా హింస చేస్తాడు. మరి సాధకులకి అస్సలు ఈ మద్యపానం ఉండకూడదు. ప్రాపంచిక జీవితంలో వాడి గోల వాడిదే. వాడి జీవితం వాడి నరకమే. కానీ ఆధ్యాత్మిక జీవితంలోకొచ్చినాక సాధకుడు మంచి మార్గంలో ఆత్మను తనను తాను తెలుసుకునే మార్గంలో ఉన్నప్పుడు ఈ మద్యపానం ఎప్పుడూ తీసుకోకూడదు. ఎందుకంటే మనసు చంచలమైపోతుంది. చంచలంగా ఉన్నప్పుడు
మనం ఏం మాట్లాడుతున్నామో మనకు ఏమీ తెలియదు. మళ్ళీ ఇంకా కొంతమంది గొప్పగా చెప్తారు. దేవతలు సురపానం తాగారు కదండీ అంటారు. దేవతలు తాగలేదు. రాక్షసులు తాగారు. దేవతలెప్పుడూ మంచి వైపే ఉంటారు. మరి అందుకే రాక్షసులంతా ఏం చేస్తారు? వాళ్ళు ఎప్పుడూ చంచల స్వభావులే ఉంటారు. కదా! వాళ్ళు చంచల స్వభావులే ఉంటారు. కానీ మరి ఈ బుద్ధుడి మార్గంలో మనం నడుస్తున్నాం. ఈ నడిచే మార్గంలో మనం చక్కటి మార్గంలో నడుస్తున్నాం గాబట్టి మద్యపానం, ఈ సరికాని పనులు ఏవి చెయ్యొద్దు. చేస్తున్నామంటే మనం సరి అయిన ధ్యానం చేయనట్టే. ఈ మనస్సును మన ఆధీనంలోకి తెచ్చుకోవడానికే మనం ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తున్నాం. మరి మద్యపానం తాగితే ఏమవుతుంది? మళ్ళీ మనసు చంచలంగా ఉంటుంది. మనం త్రికరణ శుద్ధి కూడా పాటించము. ఉండదు. ఇంకెక్కడుంటది త్రికరణ శుద్ధి? మనం చేసే పని, మాట్లాడే మాట, చేతలు అన్నీ ఒకే విధంగా ఉండాలి. కదా! మాట, చేత, పని. 3 త్రికరణ శుద్ధిగా ఉండాలి. మద్యం తాగే వాళ్ళకు వాళ్ళు ఉండలేరు. కాబట్టి సాధకులు మద్యపానం తీసుకోకూడదు. మొట్టమొదటగా ఏం చెప్పాడు? ఏ జీవిని, ఎవరిని హింసించవద్దు. మనం ఎప్పుడూ ధర్మపరమైనటువంటి జీవితమే జీవించాలి. మన ఇంద్రియాలను సరి అయిన వాటికే ఉపయోగించుకోవాలి. ఇంద్రియాల ద్వారా సరి అయిన పనులే చేయాలి. ఈ నోరుంది. ఎప్పుడూ సత్యమే స్వచ్ఛంగా మాట్లాడాలి. సత్యమే మాట్లాడాలి. మరి చిట్ట చివరిది మద్యపానం సేవించొద్దు. బుద్ధుడు ఈ 5 ప్రతి ఒక్క సాధకుడు పాటించాలి. ఈ 5 పాటించిన వాడే తన జీవితంలో ఉన్నతమైన మార్గంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి భగవంతుడు ఈ బుద్ధ భగవానుడు మనకు ఈ పంచశీలాలను అందచేశాడు. కాబట్టి సాధకులమైన మనము ఈ 5 పాటించాలి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక చిన్న పొరపాటు ఉంటుంది. ఆ పొరపాట్లను మనకు మనం గమనించుకొని వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, మరిప్పుడు అందరం ధ్యానంలో కూర్చుందాం. అందరూ కళ్ళద్దాలు తీసి వేలులో వేలు పెట్టుకొని పాదాలు 2 క్రాస్ చేసుకొని శ్వాసపై ధ్యాస. వీడియోలో ఆన్ చేయని వాళ్ళంతా చేసుకోండి.